అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ జాబ్ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది నైనిటాల్ బ్యాంక్ నుండి వచ్చింది. బ్యాంకింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునేవాడికి ఇది నిజంగా ఒక మంచి అవకాశమని చెప్పొచ్చు. బ్యాంక్ జాబ్ కోసం సీరియస్గా ప్రయత్నిస్తున్నారా? అయితే ఈ కొత్త నోటిఫికేషన్ ఖచ్చితంగా మీకోసమే. నైనిటాల్ బ్యాంక్ నుంచి వచ్చిన ఈ అవకాశం ఏంటి, దాని పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ నోటిఫికేషన్లో అందరినీ ఎక్కువగా ఆకర్షించే విషయమేంటంటే దీనికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. అవును ఫ్రెండ్స్, ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. చాలా బ్యాంక్ ఉద్యోగాలకు అనుభవం అడుగుతారు కదా, కానిక్కడ ఆ కండిషన్ లేదు. సరే, మరి ఈ కొత్త బ్యాంక్ ఉద్యోగ అవకాశం గురించి వివరంగా చూద్దాం. గుర్తుంచుకోండి, ఇది ఒక పరిమితకాల ఆఫర్ మాత్రమే. సమయం చాలా తక్కువగా ఉంది. ఓకే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఏ పోస్టులున్నాయి, ఎన్ని ఖాళీలున్నాయి, మరి జీతం ఎంతిస్తారో ఈ వివరాలని ఇప్పుడు చూసేద్దాం. మొట్టమొదటగా క్లర్క్ పోస్టులు. వీటిని కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అని కూడా అంటారు. మొత్తం 71 ఖాళీలున్నాయి. ఫ్రెషర్స్కి కెరియర్ ప్రారంభించడానికి ఇది చాలా మంచి సంఖ్య. ఇక జీతం విషయానికొస్తే ఈ క్లర్క్ పోస్టులకు చాలా మంచి ప్యాకేజ్ ఆఫర్ చేస్తున్నారు. అన్ని అలవెన్సులు కలుపుకుని ప్రారంభ నెల జీతమే 40,000 రూపాయల కంటే ఎక్కువగా ఉంటుంది. ఇది నిజంగా చాలా ఆకర్షణీయమైన విషయం కదా. ఇక ప్రొబేషనరీ ఆఫీసర్ అంటే పిఓ పోస్టుల గురించి చూస్తే జీతం ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. ప్రారంభంలోనే నెలకు 60,000 రూపాయలకు పైగా జీతం ఉంటుంది. సో ఇక్కడొకసారి క్లియర్గా చూస్తే 71 క్లర్క్ పోస్టులు, 40 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు, ఇంకా మేనేజర్ స్కేల్ 2 పోస్టులు కూడా ఉన్నాయి. మేనేజర్ పోస్టులకు జీతం ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది, కానీ వాటికి అనుభవం అవసరం. సరే, పోస్టులు, జీతం వివరాలు బాగున్నాయి. మరి వీటికి ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు, అర్హతేంటి, ఆ వివరాలు చూద్దాం. క్లర్క్ పోస్టుకు దరఖాస్తు చేయాలంటే ఏదైనా డిగ్రీలో కనీసం 50% మార్కులు ఉండాలి. దాంతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం కూడా అవసరం. అదే ప్రొబేషనరీ ఆఫీసర్ అంటే పీఓ పోస్టుకు అయితే ఏ డిగ్రీ ఉన్నా సరిపోతుంది. పర్సంటేజ్ కండిషన్ ఏమీ పెట్టలేదు. వయసు విషయానికి వస్తే క్లర్క్, పీఓ ఈ 2 పోస్టులకు 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. ఇక రిజర్వేషన్ ఉన్నవారికి అంటే ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ల వరకు వయస్సులో సడలింపు ఉంటుంది. అన్నీ బాగున్నాయి. మరి ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఇస్తారు, ఆ ప్రక్రియ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది చాలా సులభంగా ఉంటుంది. ఇందులో గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఎంపిక ప్రక్రియ చాలా వేగంగా ఉంటుంది. చాలా బ్యాంక్ పరీక్షల్లా ప్రిలిమ్స్, మెయిన్స్ ఇలా చాలా దశలుండవు. కేవలం ఒకే ఒక్క ఆన్లైన్ పరీక్ష, ఆ తర్వాత ఇంటర్వ్యూ, అంతే. ఇక పరీక్షా విధానాన్ని చూస్తే మొత్తం 5 విభాగాలుంటాయి. రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. ప్రతి విభాగం నుండి 40 ప్రశ్నలొస్తాయి. అంటే మొత్తం 200 ప్రశ్నలు, 200 మార్కులు. సమయం వచ్చి 145 నిమిషాలు. నెగటివ్ మార్కింగ్ కూడా ఉంది, జాగ్రత్త. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోల్పోతారు. చూశారు ప్రక్రియ చాలా సులభం. 3 దశలు. ఫస్ట్ ఆన్లైన్ పరీక్ష పాస్ అవ్వాలి. సెకండ్ పర్సనల్ ఇంటర్వ్యూ క్లియర్ చేయాలి. ఆ తర్వాత నేరుగా ఉద్యోగ ఆఫర్ లెటర్ వస్తుంది. చాలా సూటిగా ఉండే ప్రక్రియ. ఈ టైంలైన్ చూస్తే ఈ ప్రక్రియ ఎంత వేగంగా ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దరఖాస్తుకు చివరి తేదీ జాన్వరి 1. పరీక్ష కూడా జాన్వరి 18నే పెట్టే అవకాశముంది. అంతా అనుకున్నట్లు జరిగితే ఫిబ్రవరిలోనే పోస్టింగ్ కూడా వచ్చేయొచ్చు. సరే, ఇవన్నీ విని దరఖాస్తు చెయ్యాలనుకునే వారికోసం ఇప్పుడు ఎలా దరఖాస్తు చెయ్యాలో దశలవారీగా చూద్దాం. దరఖాస్తులు కేవలం ఆన్లైన్లో మాత్రమే స్వీకరిస్తారు. అది కూడా వారి అధికారిక వెబ్సైట్ nainitalbank.co.inలో మాత్రమే. వేరే ఏ పద్ధతిలో దరఖాస్తు చేయడానికి లేదు. దరఖాస్తు చేసేటప్పుడు కొన్ని డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోవాలి. మీ ఫోటో, సంతకం, ఎడమ బొటనవేలి ముద్ర, ఇంకా నోటిఫికేషన్లో చెప్పినట్టుగా ఒక చేతితో రాసిన డిక్లరేషన్, ఇవన్నీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఆ తరువాత రుసుము చెల్లించాలి. దరఖాస్తు రుసుము వివరాలకు వస్తే క్లర్క్ పోస్టులకు 1000 రూపాయలు, ఆఫీసర్ పోస్టులకైతే 1500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఓకే, దరఖాస్తు చేసే ముందు ఇంకా కొన్ని చాలా ముఖ్యమైన విషయాలున్నాయి. వాటిని కూడా ఒకసారి చూద్దాం. ఇవి తెలుసుకోకుండా దరఖాస్తు చెయ్యొద్దు.
ఇక్కడ చాలామంది గమనించని ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది. అదే సర్వీస్ బాండ్. ఈ ఉద్యోగానికి ఎంపికైతే కనీసం 2 సంవత్సరాలు ఖచ్చితంగా బ్యాంక్లో పనిచేయాలి. దీనికోసం ఒక ఒప్పందం మీద సంతకం చేయాల్సి ఉంటుంది. ఇది క్లర్క్, ఆఫీసర్ 2 పోస్టులకు వర్తిస్తుంది. సో ఒకసారి లాభనష్టాలు బేరీజు వేసుకుంటే మంచి విషయాలేంటంటే ఎంపిక ప్రక్రియ చాలా వేగంగా ఉంటుంది, జీతం కూడా చాలా బావుంది, ఫ్రెషర్స్కి కూడా అవకాశముంది. మరి ప్రతికూలతలేంటి? పరీక్షా కేంద్రాలు ఎక్కువగా ఉత్తర భారతదేశంలోనే ఉంటాయి. ఇదొక ప్రైవేట్ బ్యాంక్, ప్రభుత్వ బ్యాంకు కాదు. ఇంకా ఈ 2 ఏళ్ల సర్వీస్ బాండ్ కూడా ఉంది. వీటన్నిటినీ ఆలోచించుకోవాలి. చివరిగా ఒకటే ప్రశ్న. జనవరి 1వ తేదీ గడువు దగ్గర్లో ఉంది. ఈ ఫాస్ట్ ట్రాక్ కెరియర్ అవకాశం, మంచి జీతం, వేగవంతమైన ఎంపిక ఒకవైపు, ప్రైవేట్ బ్యాంక్ సర్వీస్ బాండ్ మరోవైపు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఇది మన కెరియర్కు సరైన అడుగేనా కాదా అని ఆలోచించుకోవాల్సిన సమయమిది.